వాచస్పతియే నమః. అథర్వణ వేదము 2వ కాండంలో 32వ సూక్తంలో 6వ మంత్రము. ఇందులో విషయము విష జంతువుల సంహారము. నిన్నటి మంత్రంలో మనం క్రిములు, వ్యాధులను కలిగించే క్రిములు ఏమున్నాయో వాటిని నివారించడం ఎలాగనేది నిన్న వేదమంత్రంలో పరమాత్మ చెప్పారు. ఈరోజు ఏంటంటే విష జంతువులు, కనిపించని క్రిముల గురించి నిన్న చెప్పడం జరిగింది మంత్రంలో. ఈరోజు జంతువులు ఉన్నాయి, ఆ విషపూరిత జంతువులు, వాటిని సంహరించాలి. ఎందుకు సంహరించాలి? హింసని వేదం దాన్ని ప్రోత్సహించదు, అహింసా సిద్ధాంతం. కానీ ఎక్కడ హింస చేయాలి, ఎక్కడ అహింస చేయాలనేది మనం ఇప్పుడు దీని ద్వారా తెలుస్తాము. ఓం ప్రదేశృణామి శృంగేయాభ్యాం వితుదాయసి భిన్నద్మిత్తే కిశుభ్యం యస్తే విషధానః. ఈ మంత్రంలోని పదముల యొక్క అర్థం. తే నీ శృంగే 2 కోరలను, కొండ్లను, ముండ్లను, కంటకములను శృణామి నాశనం చేయుదును. విషసర్పాలు ఉన్నాయంటే వాటికి కోరలు ఉంటాయి. కొన్ని క్రూర మృగాలు, క్రూర స్వభావం కలిగిన మృగాలు ఉన్నట్టు వాటికి దాని కోరలు ఉంటాయి. అంటే ఇక్కడ పెట్టినప్పుడు ఇలాంటివి మానవులకు హాని కలిగించేటటువంటి జంతువుల గురించి వాటిని నాశనం చేయదును అని చెప్తున్నారు. యాభ్యాం లేనిచే నీవు వితుదాయసి నానా విధముల కరిచెదవో, పుట్టెదవో, కాటు వేసెదవో. తే నీ కుశుంభ అంటే ఆ కుశుంభ అంటే ఆ విషపూరితమైనటువంటి ఆ సంచిని భినగ్ని పగల కొట్టెదను. యహ ఏదైతే నీ విషధాన విషముండు స్థానము ఉందో దానిని నేను నాశనం అనర్చెదను అని ఇందులో చెప్తున్నారు. దీని యొక్క భావార్థమవో విషకేటకమా వేనిచే నీవు కరచెదవో ఆ కోరలను నష్టమనర్చెదను. దేనిలో నీ విషము ఉండును దానిని పగలగొట్టెదను. పరులకు అపకారమనొచ్చు విష జంతువులు, క్రిమికీటకాదులు మున్నగ వారిని నాశనం అనొచ్చవరని వేదమంత్రులు పరమాత్మ బోధిస్తున్నారు. ఇక్కడ విష జంతువులు, క్రిమికీటకాలు పరమాత్మ సృష్టించినవే. అంటే వాటి యొక్క స్వభావం కారణంగా అవి వాటి రక్షణ కోసం పరమాత్మే విషాన్ని అందులో పెట్టారు. కానీ అదేంటంటే అపకారం చెయ్యని వాళ్ళకు కూడా అపకారం చేసినప్పుడు అనేది ఇక్కడ ఈ మంత్రంలో ఇచ్చారు. వాటికి హాని కలిగించే వాళ్ళ మీద అవి ఎదురు తిరగటం, వాటిని చేయటం చేస్తారు. అలా కాకుండా అపకారం చేయని వాళ్ళకు కూడా కరవాలనే స్వభావం ఉన్నప్పుడు అలా ఉండకూడదు అనేటువంటి ఈ మంత్రంలో ఉంది. వాటిని చేయాలి. ఇక్కడ హింస అనేది వచ్చేటప్పటికీ అధర్మం జరుగుతున్నప్పుడు మనుషులను కూడా చంపవచ్చని వేదమంత్రంలో ఉంది. అలాగే మనకు రోగాన్ని కలిగించినటువంటి అనేక క్రిములు మన దేహంలో ఉంటాయి. వాటి కోసం ఔషధాలు కూడా పరమాత్మే సృష్టించారు. ఆ ఔషధాలతో ఆ క్రిములను నాశనం చేసుకొని మీరు ఆ రోగాల నుంచి విముక్తి పొందండి, ఆరోగ్యాన్ని పొందండి అనేది ఈ వేదంలోనే ఇవ్వబడింది. అలాగే ఇప్పుడు రైతు ఉన్నాడు. రైతు పంటలకి నాశనం చేసే కొన్ని కీటకాలు కూడా సృష్టిలో ఉన్నాయి. వాటిని కనుక నాశనం చేయకపోతే, అహింసా సిద్ధాంతంతో నాశనం చేయకూడదు అనుకుంటే ఏమవుతుంది? పంటంతా నాశనం అవుతుంది, కష్టమంతా పోతుంది. దానికోసం ఆ పంటల యొక్క క్రిములను నాశనం చేయడానికి మళ్ళీ ఇవి కొన్ని పెస్టిసైడ్స్ వీటిని ఉపయోగిస్తున్నారు. పెస్టిసైడ్స్ వాటిని, అది తప్పులేదు. వాటిని కావాలని కోరి చంపాలనే దృష్టితో, స్వభావంతో చంపడం తప్పు. దానికొని పంటను కాపాడుకోవటం కోసమో, నీ దేహాన్ని కాపాడటం కోసమో, ఏ హాని చేయనటువంటి సజ్జనటువంటి
మంచివాళ్ళు ఈ క్రిమికీటకాలు విషయం ప్రభావంతో చనిపోకుండా ఆ జంతువులను చంపవచ్చు అనేది పరమాత్మ ఇస్తున్నాడు. కాబట్టి మనం ఏ జన్మత్వా కర్మాణి సీవ్యతి, ఆలోచించే పనులు చేసేవాడే మనుష్యుడు. అలా కాకుండా సమాజానికి, మనుషులకు, జంతువులకు అకారణంగా ఏమి చేయని వాటిని కూడా హింసించాలి, చంపాలనుకోవటం ధర్మ విరుద్ధం, ఈశ్వర విరుద్ధం. కాబట్టి మనం ఈ విష జంతువుల నుంచి మనం కాపాడబడాలి. వాటిని కోరి వాటిని చంపకూడదు. హాని కలిగించినప్పుడు మనం చంపడంలో తప్పు లేదు. ఓ విదిశం.